హలో అందరికీ నమస్తే అండి. నేను మీ వసంత వెంకటేష్. సో ఇవాళ మనం ఈ వీడియోలో ఏం చూద్దామంటే, ఏంటి బియ్యం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? బియ్యంతో ఏం లేదండి, ఒక సబ్బుని తయారు చేసుకుందాం. మనము సోప్ బేస్ ఉంటుంది కదా, సోప్ బేస్ తెప్పించుకొని దాన్ని ఎలా తయారు చేసుకోవాలో సబ్బులాగా చూద్దాం ఇప్పుడు. నేను రాత్రి బియ్యం అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ బియ్యం నానబెట్టుకొని పొద్దున్నే దాన్ని ఫ్యాన్ కింద ఆరబెట్టి దాన్ని మిక్సీలో వేసుకొని ఇట్లా పౌడర్ లాగా తీసుకున్నాను. అంటే మరీ మెత్తగా ఏం లేదు, కొంచెం బరకగా. ఆ తర్వాత ఆ రైస్ పౌడర్తో పాటు బియ్యం పౌడర్తో పాటు మనకు కావాల్సింది ఒక ఆలుగడ్డ, ఇంకా అలోవెరా అంటే కలమంద అంటాం కదా, దానిది ఒక కొమ్మ తీసుకున్నాను నేను. ఇంకా ఇక్కడ చూపించేది జవ్వాదు పౌడర్ అండి. ఇది పూజా స్టోర్లో ఎక్కడ అడిగినా మీకు దొరుకుతుంది. జవ్వాదు పౌడర్ అంటే చాలా స్మెల్ బాగుంటుంది దీనికి, పర్ఫ్యూమ్ లాగా. సో ఇది యూస్ చేస్తున్నాను నేను దీనికి. సోప్ బేస్ నేను అమెజాన్ నుంచి తెప్పించాను. ఇట్లాంటి 2 సోప్ బేస్ బార్స్ తీసుకున్నానండి. ఈ సోప్ బేస్ బార్ మనం ప్లెయిన్ తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే నీమ్ అండ్ తులసి అంటే వేపాకు తులసి ఈ 2 కాంబినేషన్లో ఉన్న సోప్ బేస్ తీసుకున్నాను. ఇప్పుడు చిన్న మిక్సీ జార్లో కలమంద లేదా అలోవెరా జెల్ని తీసి అందులో వేస్తున్నాను. అంటే మనము అలోవెరా ఇంట్లో ఇలా కొమ్మ లేకపోతే అలోవెరా జెల్ మనకు బయట దొరుకుతుంది కదా, మెడికల్ స్టోర్స్లో కానీ ఆన్లైన్లో కానీ, మీరు ఏదైతే యూజ్ చేస్తారో అది కూడా తీసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా. నేను ఒక కొమ్మని తీసుకున్నాను. అదంతా జెల్ తీసేసిన తర్వాత ఇంకా ఉంటుంది కదా ఆ కొమ్మకి, దాంతో మనం ఫేస్కి కానీ లేదా హ్యాండ్స్కి కానీ స్క్రబ్ చేసుకోవడానికి కానీ పక్కన పెట్టుకోవచ్చు. ఈ మిక్సీ జార్లో ఈ కలమంద లేదంటే అలోవెరా జెల్తో పాటు ఒకటే ఒక పొటాటో అంటే ఆలుగడ్డ కడిగి పీల్ చేసి దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసి మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఆలుగడ్డ ముక్కలు, కలమంద ఈ 2 మిక్సీ పట్టుకుంటే మనకి ఇట్లా ఒక జ్యూస్ లాగా తయారవుతుంది. అంటే పేస్ట్ లాగా రాదు, గట్టిగా ఇట్లా జ్యూస్ లాగా వస్తుంది. దీన్ని మనం స్ట్రైనర్ ఉంటుంది కదా, మనం చాయ్ వడబోసుకునే జాలి అంటాం, దాంతో కానీ మన ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే దాంట్లో పోసి మనం ఈ పల్ప్ని వేరేగా తీసుకోవాలి, ఆ జ్యూస్ని సపరేట్ చేసుకోవాలి. పల్ప్ కూడా ఏం పడేయకండి, మళ్ళీ మనం దాన్ని ఫేస్ ప్యాక్ లాగా వేసుకొని కాసేపు పెట్టుకొని ఫేస్ వాష్ చేసుకుంటే చాలా ఫేస్ ఈ మెడ దగ్గర ఏమైనా నల్లగా ఉంటే అదంతా బాగా పోయి, ట్యాన్ అంతా పోయి, ఆలుగడ్డ వేస్తున్నాం కదా అది ట్యాన్ అంతా తీసేసి నీట్గా ఫ్రెష్గా అనిపిస్తుంది మనకు, అది ఎక్కడ స్కిన్కి పెట్టుకుంటే. ఇప్పుడు సోప్ బేస్ తీసుకున్నాను. అందులో చాలా చిన్న, అంటే నేను ఇప్పుడు మీకు చూపించిన సోప్ బేస్లో 1/4 పావు భాగం అంటారు కదా, అది తీసుకొని దాన్ని మళ్ళీ నేను చిన్న ముక్కలుగా ఇట్లా కట్ చేస్తున్నాను. కట్ చేయడం కూడా చాలా తేలిక అండి, అంత డిఫికల్ట్ ఏం కాదు, కష్టమేం కాదు. చిన్న చిన్న ముక్కలుగా అంటే క్యూబ్స్ లాగా చిన్న చిన్న ముక్కల్లాగా మనం కట్ చేసుకొని పెట్టుకుని పక్కకు పెట్టుకున్నాం. ఎందుకంటే దీన్ని మనము ఇప్పుడు స్టవ్ మీద డైరెక్ట్గా పెట్టకూడదు. ఈ సోప్ బేస్ని మనం దీన్ని కరిగించుకోవాలి, సోప్ బేస్ అంటారు కదా. ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక కుక్కర్ తీసుకున్నాను మందంది, దాంట్లో ఒక గ్లాస్ వాటర్ బాయిలింగ్ అయినప్పుడు బాగా మరుగుతున్నప్పుడు ఇది అలా పెట్టాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, జస్ట్ ఆ ఆవిరికి మాత్రమే అది మొత్తం కరిగిపోవాలన్నమాట. దాంతో మనం ఒక స్పూను ఏదో తీసుకొని దాన్ని తిప్పుతూ అట్లా కరిగించుకోవాలి. ఎక్కువ టైం పట్టదండి, ఒక 2 నుంచి 3 నిమిషాలు అంతే. మనం తీసుకున్న సోప్ బేస్ క్వాంటిటీని బట్టి మనకు టైం పడుతుంది, చాలా తొందరగా అయిపోతుంది, ఎక్కువ టైం అస్సలు పట్టదు. ఇది బాగా కరిగేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఇది కరుగుతుండగానే మనం మిగిలిన ఏదైతే రెడీగా పెట్టుకున్నామో, అంటే మనం బియ్యం మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదా, జల్లెడ పట్టుకున్నది, ఆ పౌడర్ని ఇంకా మనం ఏదైతే జ్యూస్ లాగా తయారు చేసి పెట్టుకున్నామో ఆలుగడ్డ ఇంకా అలోవెరా, ఇవి 2 పక్కన పెట్టుకోవాలి. జవ్వాది పౌడర్ని కూడా రెడీగా తెచ్చి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది సోప్ బేస్ కరిగిన తర్వాత చల్లారక ముందే, అంటే మొత్తం అది మళ్ళీ చల్లారితే గడ్డగడుతుంది. సో చల్లారక ముందే ఇవన్నీ దగ్గర పెట్టుకొని అది సోప్ వేసి కరగంగానే స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఇప్పుడు నిదానంగా ఈ బియ్య పిండి వేసుకుంటూ కలుపుతూ పోవాలి. నాకు ఇక్కడ కెమెరా షూటింగ్కి నేనే చేస్తున్నాను కాబట్టి కొంచెం కొంచెం వేస్తూ నిదానంగా కలిపాను. సో మీరు
ఎవరైనా మామూలుగా మీరు వేసుకుంటూ కలిపితే ఇంకా మనం ఉప్మా రవ్వ ఉప్మాకి ఎలా పోస్తామో అలాగే ఇక్కడ కూడా బియ్యం పిండి ఇందులో పోయాలి. ఏం ఉండలు కట్టదు, కొంచెం ఎక్కువ టైం పడుతుంది మనం అలా పోసేసుకొని కలిపితే. సో మనం పోస్తూ కలిపితే కొంచెం ఈజీ అవుతుందన్నమాట ప్రాసెస్ మనకి. ఇది పోసేసిన తర్వాత మనకి ఏదైతే జ్యూస్ తీసి పెట్టుకున్నామో ఆలోవెరా జ్యూస్, ఇంకా ఆలుగడ్డది, స్టవ్ ఆఫ్ చేసుకొని అప్పుడు ఈ జ్యూస్ని అందులో పోయాలన్నమాట. అంటే ఆలుగడ్డ ఇంకా అలోవెరా మరగనక్కర్లేదు. సో బియ్యపిండి ఇంకా కొంచెం మిగిలింది, మొత్తం పోసేస్తున్నాను. అది పోస్తుంటేనే మీకు తెలుస్తుంది కొంచెం థిక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. నీళ్ళలాగా కాకుండా కొంచెం దగ్గర పడుతుంటుంది. అప్పుడు ఈ జ్యూస్ పోసేసుకొని అందులో మనం ఈ జవ్వాది పౌడర్ ఉంది కదా, అది కూడా కలిపేసుకోవాలి. జవ్వాది పౌడర్ కాకుండా మీరు వేరే ఏదైనా ఎసెన్స్, మీ దగ్గర ఏదైనా పర్ఫ్యూమ్ ఎసెన్స్ లాంటివి ఏమైనా ఉంటే అవి కూడా ఇందులో కలుపుకోవచ్చు అనమాట. మీకు ఏదైతే ఫ్రాగ్రెన్స్ బాగా ఇష్టపడతారో అది తెచ్చుకోవచ్చు. ఇదైతే కొంచెం న్యాచురల్గా ఉంటుందని పౌడర్ తీసుకున్నాను అనమాట నేను. అంతేనండి. ఇది వేసుకొని జాగ్రత్తగా కొంచెం మళ్ళీ ఒకసారి అంతా కలిపి, ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా మనం, ఇప్పుడు ఇది వేసేసుకొని కలుపుకొని తీసుకొని వెళ్ళి మనం మౌల్డ్స్ ఉంటాయి యాక్చువల్గా మనకి. ఆ సిలికాన్ మౌల్డ్స్ అంటారు, సోప్ మేకింగ్కి యూస్ చేస్తారు. ఆ మౌల్డ్స్లోనే వేయాలని లేదు. నా దగ్గర అయితే సోప్ మౌల్డ్స్ ఏం లేవండి. చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదా మన దగ్గర ఇంట్లో వాడుకునే గిన్నెలు, అవే గిన్నెలలో నేను ఈ సోప్ మిక్స్చర్ అనేది వేసుకొని పెట్టుకున్నాను. సో నేను 2 గిన్నెలు తీసుకొని అందులో నేను కొంచెం కొబ్బరి నూనె వేసి గ్రీజింగ్ చేశాను. అంటే ఆ 2 గిన్నెలకి కూడా చిన్న చిన్న బౌల్స్ తీసుకున్నాను. ఆ 2 గిన్నెలని తీసుకొని దానికి గ్రీజింగ్ చేసి అప్పుడు ఈ మిక్స్ ఏదైతే ఉందో ఆ 2 బౌల్స్లో వేశాను. ఇదిగోండి నేను ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అలా అన్నమాట. ఒక్కసారి చూసేయండి. ఇప్పుడు వెదర్ చేంజ్ అవుతుంది కదండి, ఇట్లా మనం ఇంట్లో తయారు చేసుకుంటే డీటాన్కి చాలా బాగా పనిచేస్తుంది. ప్లస్ ఈ తులసి, ఆలోవేరా ఇలాంటి నీమ్ అంటే వేపాకు, ఇవన్నీ ఉన్న దానివల్ల చాలా మంచి యాంటీబయాటిక్ లాగా ఉంటుంది మన స్కిన్కి. అంటే స్కిన్ ఏదైనా ఎలర్జీస్ రాకుండా, వర్షంలో తడుస్తూ ఉంటాము, సో ఆ వర్షం నీళ్ళ వల్ల వచ్చే ఎలర్జీస్ కొంతమందికి పడదు కదా. సో ఇప్పుడు వెదర్ చేంజ్ అయింది కాబట్టి నేను ఇలా ఇంట్లో తయారు చేసుకున్నాను. సో మామూలుగా అయితే బయట నుంచే కొని యూజ్ చేస్తాను, కానీ ఇలా వెదర్ చేంజెస్ అప్పుడు కొంచెం స్కిన్కి మాయిశ్చరైజర్ ఇదన్నీ మళ్ళీ పెట్టుకోకుండా సపరేట్గా ఈ సోప్తోనే, మనకి హోమ్ మేడ్ సోప్తోనే చాలా యూజ్ అనిపిస్తుంది. ఇంకా లైఫ్ అంతా బిజీ లైఫ్లో ఇలాంటిది కొంచెం తీసి జాగ్రత్తలు తీసుకుంటే మనకు చాలా హెల్ప్ అవుతుందండి. సో ఇట్లా చెప్పాను కదా, కోకోనట్ ఆయిల్ కొంచెం వేసి గ్రీజింగ్ పెట్టుకున్నాను. ఈ 2 బౌల్స్లో ప్రస్తుతానికైతే మీకు చూపిస్తున్నాను కదా, ఈ 2 బౌల్స్లో వేసి దీన్ని కొంచెం ఇట్లా ట్యాప్ చేసి, అంటే ఇట్లా ఒకసారి ఇట్లా కదిలినట్టు చేసి తీసుకెళ్ళి నేను డీప్ ఫ్రీజ్లో పెట్టాను అనమాట. ఇది చూపిస్తున్నాను కదా, అట్లా ట్యాప్ చేసి ఇట్లా కొంచెం కలిపినట్టు చేసి దీన్ని తీసుకెళ్ళి నేను డీప్ ఫ్రీజ్లో పెట్టాను. డీప్ ఫ్రీజ్లో పెట్టిన తర్వాత నెక్స్ట్ డే అంటే ఆ నైట్ అంతా ఉంచేసాను. నేను ఈవినింగ్ చేసుకున్నాను 4 o'clock అట్లా. సో 4-4:30 ఎక్కువ టైం పట్టలేదండి, మ్యాక్సిమం 20 minutes పట్టింది అంతే నాకు. ఎందుకంటే ఆ బియ్యం పౌడర్ ఒకేసారి మనం ఎక్కువ రెడీగా చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటే అప్పుడప్పుడు యూస్ చేసుకోవచ్చు కూడా. సో ఇట్లా డీప్ ఫ్రీజ్లో పెట్టుకొని ఓవర్ నైట్ వదిలేసాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని ఎలా ఉందో తీసి చూద్దాం. అంతలోపు మనకి ఇక్కడ వడగట్టుకున్నాక పల్ప్ వచ్చింది కదా, ఏదైతే అలోవెరా జెల్తో పాటు మనం ఆలుగడ్డ వేసాం కదా, అది ఫేస్ ప్యాక్ లాగా కూడా వేసుకున్నాను అనమాట నేను ఆ రోజు. నెక్స్ట్ డేది ఇది తీసిందండి. నెక్స్ట్ డే తీసి చూస్తే ఇట్లా అంటే కొంచెం చాకుతో వాటిని ఊడగొట్టడానికి ట్రై చేసి ఇలా అనగానే హ్యాపీగా అవి బయటకు వచ్చేసాయి. అసలు ఎంత బాగా అనిపించిందో నాకు, అసలు చాలా హ్యాపీగా అనిపించింది. నా చేతులతో నేను ఒక సోప్ తయారు చేసుకున్నానా నేను పెట్టుకోవడానికి అని. అంటే ఇట్లాంటివి మనం జనరల్గా బయట నుంచి రెడీమేడ్గా తెచ్చేసుకుంటాము, యూజ్ చేస్తాం. కానీ కొన్ని మనం ట్రై చేసి యూజ్ చేసినప్పుడు అదొక రకమైన ఫీలింగ్ కదా, ఒకలాంటి హ్యాపీనెస్ అనమాట. అరే బాగా వచ్చింది, సక్సెస్ఫుల్గా అనిపించింది, బాగుంది, ఇంత ఈజీ ఉన్న ప్రాసెస్ని మనం ఎందుకు ఇన్ని రోజులు చేసుకోలేదు అన్న ఆలోచన కూడా వచ్చింది నాకు. సో చాలా బాగా అనిపించింది ఇట్లా ఇవి 2 చూడగానే.
వాటిని అలా చూస్తూ కొద్దిసేపు ఉండిపోయినాను. ఆ తర్వాత అసలు ఇవి ఎంతవరకు నురగొస్తుందా, అసలు నిజంగా క్లీన్ అవుతాయా లేదా టెస్ట్ చేద్దామని చెప్పేసి ఒక బౌల్లో కొంచెం వాటర్ అది తీసుకొని నేను ఫస్ట్ చేతులకే మామూలుగా అసలు జారిపోతున్నాయండి, తీయడానికే రావట్లేదు గిన్నెలోంచి, అంత బాగా అనిపించాయి. అప్పుడు నాకు ఏమనిపించిందంటే మరి ఇవి బయట పెడితే ఇలా ఉంటాయా, స్టోర్ అవుతాయా లేవా అని నాకైతే డౌట్ వచ్చింది. మరి నేను 2 సోప్స్ చేశాను కాబట్టి నేను బయట అయితే పెట్టలేదు. మళ్ళీ ఒక డబ్బాలో వేసేసి నేను డీప్ ఫ్రీజ్లోనే పెట్టుకున్నాను. ఒకటి బయట పెట్టుకున్నాను యూస్ చేయడానికి ఒక బౌల్లో వేసి, ఇంకొకటి మాత్రం నేను డీప్ ఫ్రీజ్లో మళ్ళీ ఒక బౌల్ తీసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ డీప్ ఫ్రీజ్లో పెట్టుకున్నాను. మళ్ళీ యూజ్ చేయొచ్చు కదా ఎప్పుడైతే ఒక సోప్ అయిన తర్వాత ఇంకొక సోప్ అనేసి. సో అదండి నేను చేసిన సోప్ స్టోరీ. బాగానే వచ్చింది. అంటే నురగ మనకి ఎక్కువగా కెమెరాలో ఎక్కువ కనబడట్లేదు, ఇదేంటి నురగ రాదా ఏంటి అని అనుకున్నాను. కానీ నెక్స్ట్ డే నేను మామూలుగా స్నానానికి యూజ్ చేసేటప్పుడు మాత్రం చాలా బాగా అనిపించింది. అప్పటికి కొంచెం డ్రై అయిపోయింది ఆ సోప్. సో బాగా నురగొచ్చింది. అండ్ నాకు ఒక్క ప్రాబ్లం ఉందండి, కాళ్ళ దగ్గర మనం పట్టీలు పెట్టుకుంటాం కదా, ఉప్పు నీళ్ళ వల్ల ఆ పట్టీల కింద నల్లగా అయిపోయేది. అది ఎంత సోప్స్ పెట్టినా ఏం చేసినా పోలేదు. కానీ పట్టీలు తీసేసి ఒక వారం రోజులు ఈ సోప్ యూజ్ చేశాను. దాని తర్వాతే నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట. అది బాగా పనిచేసిందని నాకే పెడదామని. అసలు ఆ నలుపంతా పోయిందండి. అది కూడా నేను మీకు ఒకసారి మళ్ళీ ఇంకొక వీడియోలో పెడతాను, చూపిస్తాను. నాకు అసలు ఎన్నిసార్లు పెడిక్యూర్ చేసుకున్నా కూడా మళ్ళీ వారం 10 రోజులకి నల్లగా అయిపోయేది. అట్లాంటిది ఈ సోప్ రెగ్యులర్గా పెట్టుకుంటే నాకు ఆ కాళ్ళ దగ్గర నలుపు అనేది మాత్రం చాలా తగ్గిపోయింది. అసలు అది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, హ్యాపీగా కూడా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీరు కూడా